కాకినాడ జిల్లా తునిశివార్లో పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం జరుపుతున్న బ్లాస్టింగ్ ప్రజలకు ప్రాణ సంకటంగా మారే పేలుళ్ల దాటికి బండరాళ్లు వచ్చి తగలడంతో డ్రైవర్స్ కాలనీకి చెందిన 2 మహిళలు గాయాల పాలయ్యారు. అలాగే మరో ఇంటి గోడలు బీటలు వారే. గాయపడిన వారిని కాకినాడ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని అప్రమత్తం చేయకుండా అదేవిధంగా మోతాదుకి మించి బ్లాస్టింగ్ మెటీరియల్ వాడి రాత్రులు ప్రజలు ప్రాణాలతో చెలగాటవాడి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మరి లక్కీగా అదృష్టవశాత్తు ప్రజలకు ఏ ఇబ్బంది జరగలేదు. రాళ్ళు తాలూకు ఇసురికి ఇల్లు పడిపోయే పరిస్థితి, గోడలు పడిపోవడం, కాంక్రీట్ బద్దలైపోయే పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని ఆ పనులు చేయాలి. అదేవిధంగా ఇల్లు పక్కనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా తక్కువ లెవెల్లో బ్లాస్టింగ్ మెటీరియల్ వాడి పనులు పూర్తి చేయాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం పర్యవేక్షించి అటువంటి ఏమైనా జరిగినప్పుడు వీళ్ళని కొద్దిగా అప్రమత్తం చేసి నైట్ అర్ధరాత్రి చేయకుండా పగలు చేసి వీళ్ళని కొద్దిగా ఖాళీ చేయించి ఒక 2-3 అవర్స్ పని చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తే వీళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు, ప్రాణాలకి ఏ ఇబ్బంది ఉండదు.